హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నార్మల్ రైస్తో రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా 2 గ్లాసుల దాకా నార్మల్ రైస్ని తీసుకోండి. ఒకవేళ మీకు నార్మల్ రైస్ వద్దు అనుకుంటే బాస్మతి రైస్ తీసుకోండి. రైస్ని శుభ్రంగా కడిగి నీళ్ళని పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ముందుగా రైస్ కుక్కర్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ నెయ్యి కాస్త వేడయ్యాక ఇప్పుడు మనం హోల్ గరం మసాలాని వేసేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాహీ జీరా, అనాస పువ్వు ఇవి వేసి కాస్త ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగిన అరకిలో చికెన్ని వేసేసి ఈ స్పైసెస్లో ఈ చికెన్ని 1-2 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకోవడం ద్వారా ఈ ఫ్లేవర్స్ అనేవి చక్కగా ఈ చికెన్ ముక్కలకి బాగా పుట్టి చాలా బాగా రుచిగా ఉంటుంది. ఈ సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం, 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ చికెన్ ముక్కల్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. మీరు బారుగా పొడుగా కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అరబద్ద నిమ్మరసాన్ని కూడా వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూతను పెట్టేసి ఈ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ నార్మల్ బియ్యాన్ని వేసేసుకొని ఈ చికెన్ ముక్కల్లో ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా కలిపేశాక మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకోండి. మనం 2 గ్లాసుల నార్మల్ రైస్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ నేను ఒక 4 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకున్నాను. అదే మీరు బాస్మతి రైస్ తీసుకునేదైతే 2 గ్లాసుల దాకా 3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. గ్లాసు నార్మల్ రైస్కి 2 గ్లాసుల దాకా నీళ్లు పడతాయి. నీళ్ళను పోసేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి ఒక్కసారి కలిపేసుకొని ఒక అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోండి. ఈ నిమ్మరసం వేసి ఉడికించడం ద్వారా మన రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. సగం ఉడికిన తర్వాత ఒక్కసారి మూత తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా ఉప్పును వేసుకోండి. మనం ఈ రైస్ కుక్కర్ మీద మూతను పెట్టేసుకొని మనకు లాస్ట్ వరకు ఆ బటన్ ఆఫ్ అయిపోయేంత వరకు ఈ బిర్యానీని ఉడికించుకోండి. నార్మల్ రైస్తో కూడా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన బిర్యానీ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకొని మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు అదే విధంగా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ అనేది ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.